ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 15/11/2025 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం బహుళపక్షము ఏకాదశి రాత్రి 2:38 వరకు ఉండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది. ఉత్తర ఫల్గుని నక్షత్రం రాత్రి 11:35 వరకు ఉండి తదుపరి హస్త నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:44 నుంచి 5:28 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:24 నుంచి 7:54 వరకు, వర్జం ఉదయం 6:59 వరకు ఉంటున్నది. రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:40 వరకు, సూర్యోదయం 6:24కి, సూర్యాస్తమయం 5:36. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, వృత్తి ఉద్యోగాదు లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు కూడా ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు, అనుకున్న చోటికి ప్రయాణ లాభాన్ని పొందుకోవచ్చు, కుటుంబపరమైనటువంటి చికాకుల నుంచి ముక్తి కలగడం, సౌఖ్యము, ఆనంద జీవనం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్య జీవనం, ప్రేయసి ప్రియుల సఖ్యత బాగుండడం, వ్యాపార విషయంలో అనుకూలవంతమైన శుభస్థితి, మంచి వ్యాపార వృద్ధి, భాగస్వామ్య వ్యాపారితో కలిసి రావడం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం కూడా అనుకూలంగా కనబడుతోంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశాలు బలం కనబడుతున్నాయి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అలాగే ప్రయాణ సౌఖ్యత కూడా బాగా కనబడుతుంది. మంచి వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి, శుభవార్త శ్రవణం ఉంటుంది. సంతాన వార్త కావచ్చు, వివాహ వార్త కావచ్చు, తప్పకుండా మీకు ఆర్థికంగా శుభవార్త కావచ్చు, ఏదైనా శుభవార్త వినే అవకాశాలు, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సినిమా రంగ వ్యాపారంలోను, రాజకీయ రంగంలోను, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపల చిల్లర లాభం, రైతన్నలకు కూడా మంచి శుభయోగం కనబడుతోంది. చాలా మంచి అనుకూలవంతమైన ఆనంద శుభయోగల పరంపర కొనసాగుతుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి ఆరోగ్యము, ఆనందము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, వివాహ యోగము, సంతాన యోగము, బంధుమిత్రుల సమాగమము, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, శుభవార్తా శ్రవణం, మాతాపితుల సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. కొత్త వ్యాపార ప్రారంభం చేయవచ్చును. వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, వేరే రాష్ట్రాలు కూడా మీ వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం కనబడుతోంది. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన స్థితి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ఆర్థికాభివృద్ధి బాగుండడం వల్ల రుణ విమోచనం, రోగనాశనం, ప్రశాంతమైన జీవనం, సోదరులతో అత్యంత మైత్రి పొందుకునే అవకాశాలు, రైతన్నలకి పంట లాభాలు బలంగా ఉన్నాయి. అలాగే వాహన యోగం ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన శుభయోగంగా చెప్పవచ్చు. సమస్త వ్యాపార శుభయోగాలు కనబడుతున్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వాహన యోగము, బంధులాభం, ఇది బాగుంది. కానీ తొందరపాటుతనము, వాహన వేగము ప్రమాదాన్ని కలిగిస్తుంది. దుష్టుల సావాసం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. మంచి వాళ్ళతో పరిచయం మీకు లాభాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈరోజు సత్సంగత్వం పెంచుకోండి. అలాగే నక్తముగా ఉంటే చాలా మంచిది వాళ్ళ, ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి అవకాశం కూడా జాగ్రత్త. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం కూడా ఉంది. అనుకూలవంతమైనటువంటి దాంపత్య జీవనం ఉంది. సంతాన యోగం కూడా ఉంటుంది. కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. లాటరీల వల్ల, జూదం వల్ల కొద్దిగా నష్టం వచ్చే అవకాశం ఉంది. వాటికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఎవరికి కూడా అనవసరంగా అప్పులు ఇవ్వకండి. దానివల్ల తిప్పలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పులు ఇవ్వకూడదు. ఇవాళ మంచిది కాదు.
కాబట్టి ఫైనాన్స్ వ్యాపారం, చిట్ ఫండ్ వ్యాపారం కూడా జాగ్రత్తగా చూసుకోండి. బట్ మిగతా అన్ని వ్యాపారాల్లో కూడా లాభదాయకమైన శుభస్థితి కనబడుతోంది. ఆస్తి పంపకాల అనుకూలత, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలవంతమైన శుభయోగం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు కూడా ఉద్యోగ లాభం బాగా ఉంది. కొంతమంది లంచం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు ప్రభుత్వ ఉద్యోగస్తులు, తస్మాత్ జాగ్రత్త, లంచం పుచ్చుకోకండి. ఉద్యోగం భద్రత బాగుంది, ఉద్యోగాల్లో మంచి లాభాలు ఉన్నాయి, పేరు ప్రతిష్టలు కూడా బాగా ఉన్నాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి, ప్రశాంతత, ఆనందయోగం, ఐశ్వర్యం, బంధుమిత్రులతో అనుకూలత. కొన్ని విషయాల్లో చిన్న స్వల్ప విభేదాలు ఉంటాయి, బట్ దాని గురించి బయటపడడానికి హనుమాన్ చాలీసా పారాయణం ఒక 3 సార్లు జపం చేసుకోండి, తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. సోషల్ మీడియా సర్జన్స్ వరకు కూడా మంచి లాభాలు ఉన్నాయి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. అలాగే భగవద్ ఆరాధన మీకు చాలా శుభాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీకు అనుకూలంగానే ఉంటుంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి అద్భుతం, ఒక అమోఘమైనటువంటి శుభవార్తా శ్రవణం, ధనలాభము, ఐశ్వర్యం, ఆనందం, వివాహయోగం, సంతాన యోగం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినే అవకాశాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి లాభం. అలాగే మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. అలాగే సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగం, పెద్దల అంగీకారంతో ప్రేయస్ ఏప్రిల్ 1 అయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఆరోగ్య లాభం బాగా ఉంటుంది. 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, సమస్త వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం, అన్ని రంగాల వ్యాపారాల్లో కూడా శుభయోగము, ధనలాభాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్కి అద్భుతం, ఆనందకర శుభయోగం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో మంచి లాభాలు కూడా ఉన్నాయి. ఈరోజంతా మీకు ప్రశాంతత, ఆనందయోగం కనబడుతోంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ధనయోగం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభం, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి మంచి అభివృద్ధి పొందుకోవడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు. అలాగే కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సినిమా రంగంలో మంచి అభివృద్ధి కూడా కనబడుతోంది. కుటుంబపరమైనటువంటి ప్రశాంతత, తల్లిదండ్రులతో, సోదరులతో, అందరితో కూడా అనుకూలవంతమైన బాంధవ్యాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపక లాభాలు లేదా ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకునేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. రుణపీడ పరిహారం, రోగనాశనం కూడా ఉంది, ప్రయాణ లాభాలు కలిసి వస్తాయి, తీర్థయాత్ర సేవన ఉంటుంది, వస్తువాహన సౌలభ్యం కూడా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనంద యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకునే అవకాశం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయవచ్చు, భాగస్వామి వ్యాపారంతో కూడా కలిసి వచ్చే అవకాశాలు, తప్పకుండా వ్యాపారాన్ని మంచి వృద్ధిలోకి తీసుకెళ్లగలిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆనందకరమైన ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభవంతమైన స్థితిగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యారాశి వారికి పట్టుదల, చాలా మంచి పట్టుదల, ధైర్యము, సాహసత నిర్ణయాలు, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, సంతాన యోగము, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశాలు, అంటే వివాహం కావచ్చు, బారసాలు కావచ్చు, షష్టి పూర్తి కావచ్చు, శంకుస్థాపన, గృహ ప్రవేశాది ముహూర్తాలు కావచ్చు, ఏదైనా ఒక శుభ యోగం కనబడుతోంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక, ఆనంద, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో, విద్యలో మంచి రాణింపు ఉంటుంది. అనుకున్నటువంటి పనిని సమయానుకూలంగా పూర్తి చేసుకుంటారు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభము, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, రాజకీయ రంగంలో, సినిమా రంగంలోనూ అభివృద్ధి, కళాకారులకు, క్రీడాకారులకి మంచి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా ప్రశాంతత, అద్భుతమైనటువంటి యోగాన్ని పొందుకునే అవకాశం, ముఖ్యంగా రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకుంటారు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
తులారాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉందండి. అంటే మిడిసి పడడం మంచిది కాదు. అతి సర్వత్రా వర్జయేత్ అన్న విషయాన్ని గుర్తించండి. కళాకారులు, క్రీడాకారులకు అవమానాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా తీవ్ర అవమానాలు, తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. మద్యపాన సేవనం, వాహన ప్రమాదాన్ని, కుటుంబ పరువుకి భంగం కలిగే అవకాశం. ఆడపిల్లలు జాగ్రత్త. అనవసరపు ధర్మ వ్యతిరేకులతో మీరు చేసేటువంటి జుగుప్సాకరమైన పనులు వీడియో రూపంలో బయటికి వచ్చి మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. లేనిపోని అనవసరపు చెడు అలవాట్లకి, చెడు వ్యక్తులకి దగ్గర అవ్వకూడదు. ఇది మరీ చెప్తున్నా నేను. సనాతన ధర్మానికి మీరు ఎట్టి పరిస్థితులు కూడా అవమానాన్ని తీసుకురాకూడదు. అంతటి అర్హత మీకు లేదన్న విషయాన్ని గుర్తించండి. తస్మా జాగ్రత్త. ఒంటరి ప్రయాణం నష్టాన్ని కలిగిస్తుంది. దూర ప్రయాణం కూడా ఇబ్బంది. రాత్రి కూడా ప్రయాణం చేయకండి. జంతువుల వల్ల ఇబ్బంది కలిగే అవకాశం. రైతు సోదరులు కూడా జంతువుల వల్ల ప్రమాదం జరగవచ్చును. విద్యుత్ వాహకాల వల్ల ప్రమాదం ఉంటుంది. రైతు సోదరులు జాగ్రత్తగా ఉండండి. అలాగే బ్రోకర్ల మీద ఆధారపడకండి. నష్టాన్ని పొందుకునే అవకాశం. మత్స్యకారులు కూడా సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టం. ఈవెంట్స్ చేసే వారికి కూడా అవమానాలు, నష్టాలు. విదేశాల్లో ఈవెంట్స్ అని చెప్పేసి మిమ్మల్ని లోపరుచుకునే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. కళాకారులు, క్రీడాకారులు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. లేనిపోని అట్టహాసానికి వెళ్ళడం, పక్కవాడిని చూసి మనం చేసేటువంటి గొప్పల కోసం మీరు చేసే ప్రయత్నాలు తిప్పలు కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. అప్పులు మిగులుతాయి. చాలా జాగ్రత్త. తల్లిదండ్రుల మాట మాత్రం వినండి. ఆస్తి పంపకాల గురించి వాళ్ళ గొడవ పెట్టుకోకూడదు. ఎట్టి పరిస్థితున్నటువంటి చర్చలు మీకు మంచిది కాదు. వివాహ సంబంధ చర్చలు జరుగుతున్నప్పుడు పిల్లలు జాగ్రత్తగా ఉండడం మంచిది. అనవసరంగా మీ సొంత పెత్తనం చేయకండి. ప్రమాదంలో పడే అవకాశాలు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మధ్యంటకి నష్టాన్ని కలిగే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అపవాదులు, అవమానాలు, ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మా జాగ్రత్త. ప్రయాణ విషయంలో, ఉద్యోగ విషయంలో, విద్యా సంబంధ విషయంలో జాగ్రత్త. విదేశీ ప్రయాణం అంతగా మంచిది కాదు. వీసా సంబంధ ఇబ్బంది కలగవచ్చు. విదేశాల నుంచి బలవంతంగా స్వదేశానికి రావాల్సిన అగత్యం ఏర్పడుతోంది. జాగ్రత్తగా ఉండండి. తప్పనిసరిగా మీరు జన్మ జాతకం చూయించుకోవడం, లక్ష్మీ నృసింహస్వామి అలాగే దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేసుకోవడం శుభకరం, మంగళప్రదంగా ఉంటుంది. వీలైతే వెంకటేశ్వర స్వామి దేవాలయ సందర్శన, గుళ్ళో కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల 14 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి అద్భుతం, ఆనందకరమైన జీవనం. విద్య, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి రావడం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ముఖ్యంగా ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ఉద్యోగంలో మంచి శుభవార్త ఉంటుంది. వ్యాపార పరంగా అద్భుతం. ఏ వ్యాపారమైనా సరే మంచి లాభాలతో ఈరోజు మీకు అనుకూలంగా కనబడుతోంది. వ్యాపార లాభం ఉంటుంది. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, విదేశాల్లో, స్వదేశంలో పేరు ప్రతిష్టలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, కుటుంబపరమైనటువంటి ప్రశాంతత, ముఖ్యంగా వివాహ యోగం, సంతాన యోగం లాంటి శుభవార్తలు వినడం, అద్భుతమైనటువంటి లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవడం, అలాగే విదేశాలు కూడా మంచి వ్యాపార ప్రారంభం, విద్యాభివృద్ధి, బ్యాక్లాగ్స్ కూడా పూర్తి చేసుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. తప్పకుండా మీకు ఈరోజు మంచి ఆనందకరమైన శుభయోగం చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మధ్యంటకి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా ఆనందకరమైన శుభవార్తలు. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుస్సు రాశి వారికి ప్రశాంతత, ఉద్యోగ లాభం, పెద్దవాళ్లతో అనుకూలత, అనుబంధం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, ఆర్థిక పరంగా అభివృద్ధి, అప్పుల బాధ నుంచి ముక్తులే అవకాశం, వివాహ సంబంధ శుభయోగాలు కానీ, గృహప్రవేశ, స్థల లాభ, పొలము లాభాన్ని పొందుకునే అవకాశం, రైతు సోదరులకి లాభం, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఈవెంట్స్ చేసే వారికి మంచి లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి పొందుకునే శుభతరుణం. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలవంతమైన శుభస్థితి. చాలా మంచి వార్తలు, వ్యాపార వార్తలు కానీ, ఉద్యోగ వార్తలు, భాగస్వామితో అనుకూలత, ప్రశాంతమైనటువంటి సుఖ జీవనాన్ని, సుఖమైనటువంటి యోగాన్ని పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి.
చాలా చాలా మంచి యోగమే. ఎందుకంటే అదృష్ట యోగం కనబడుతోంది. అనుకున్నది సాధిస్తారు. చాలా మంచి ప్రణాళికాబద్ధమైనటువంటి మీ యొక్క కార్యసిద్ధికి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ముఖ్యంగా ప్రాంగణీయ ఉద్యోగం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, అలాగే విదేశాల్లో ఉద్యోగ లాభం, వీసా సంబంధ సౌలభ్యాలు పొందుకోవడం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకునే అవకాశం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళాములకి లాభాలు పొందుకోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభయోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటకి అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి అనుకూలవంతమైన కాంట్రాక్టులు లభిస్తాయి. గొప్ప వ్యక్తి పరిచయం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రయాణ లాభం, తీర్థయాత్ర, స్థిరాస్తులు పొందుకోవడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, పెద్దల యందు మంచి అనుకూలత, వివాహ యోగం, సంతాన యోగాన్ని పొందుకుని అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవచ్చును. లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఇదంతా అనుకూలంగా ఉంటుంది. 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, అవివేకము, అనవసరమైనటువంటి ఆందోళన, పనికి మాలినటువంటి వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం, పనికి మాలిన పనులు చేయడం, జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం, అలాగే లేనిపోని అవతలి వ్యక్తులను నిందారోపణలు చేయడం, మాట తూలడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. స్వయంకృతాపరాధాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త. మరి ఏం చేయాలి? వాళ్ళ మౌనంగా ఉండడం, లలితాపారాయణం, అలాగే భగవద్గీత పారాయణం 1 నుంచి 6 అధ్యాయాలు తప్పక చదవండి. సంపూర్ణమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. అవతలి వ్యక్తులతో మనకి సాన్నిహిత్యం బాగా ఉంటుంది, అంటే ప్రమాదం జరగకుండా ఉంటుంది. ఇది చేసి చూడండి. లేదా మీకు నష్టము, కష్టము, అవమానం, చికాకు, వ్యాపార నష్టం, ఉద్యోగ భంగం, వ్యాపార భాగంతో మోసపోవడం, ఈవెంట్ చేసే వారికి నష్టం కలగడం, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు, నష్టాలు పొందుకుంటారు, రొయ్యలు చేపలు చేసే వారికి ఇబ్బంది, రైతులకు కూడా పంట నష్టం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి ఇబ్బందికర వాతావరణం, లేనిపోని అపవాదులు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, వాహన నష్టాన్ని పొందుకునే అవకాశం, ఇలా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. వివాహ సంబంధ చర్చల్లో కొద్దిగా విఫలత కనబడుతోంది. అయిన వారి నుంచి ఆదరణ కోల్పోవడం, మాతాపితృల అనారోగ్య స్థితి, లేనిపోని ప్రయాణాలు, మీ వాహనం ఇంకోళ్ళకి ఇవ్వడం, ఇంకొకళ్ళ వాహనం మీరు నడపడం వల్ల ప్రమాదం, మద్యపాన సేవనం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు, ప్రైవేట్ సంస్థల ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు. లేనిపోని అనర్థాలు, చికాకులు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. లాటరీలకి, జూదానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎవరికి ధనం అప్పుగా ఇవ్వకండి, తిరిగి వచ్చే అవకాశం లేదు. అలాగే సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి నష్టం కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టదాయకం కనబడుతోంది. లేనిపోని అవరోధాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రాజకీయ రంగంలో ఇబ్బంది, సినిమా రంగంలో నష్టం, కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. అలాగే ఈ రోజు మీకు తప్పకుండా భగవన్నామ స్మరణ మీకు శుభాన్ని కలిగిస్తుంది. మీరు 4 అంకెల అదృష్టంగా స్వీకరించి ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అదృష్ట యోగం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో ఉపయోగపడుతుంది. కళాకారుల, క్రీడాకారుల లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం ఉంది. ఈవెంట్స్ చేసే వారికి మంచి అభివృద్ధి, కొత్త ఈవెంట్స్ లభించే అవకాశాలు, విదేశాల్లో, స్వదేశంలో అనుకూలత బాగుంది. విద్యార్థులు కూడా చక్కటి విద్యాభివృద్ధి, ఉద్యోగంలో కూడా రాణింపు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR లాంటి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. చాలా మంచి శుభయోగం, వీసా సంబంధ సౌలభ్యం, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షలు విజయం సాధించే అవకాశాలు, మంచి శుభయోగం. ముఖ్యంగా ధనప్రాప్తి బాగా ఉంటుంది. లాటరీ లెవెల్ జూదం వల్ల ధనయోగం పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా మంచి గృహయోగం కానీ, స్వదేశంలో కూడా స్థిరాస్తులు పొందుకోవడం కానీ, కోర్టు వివాదాలు సమసిపోవడం కానీ, ఆస్తి పంపకాల లాభాలు పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మంచి మాట తీరు కనబడుతోంది. వాళ్ళంతా శుభకరమైనటువంటి ఆర్థిక, ఆనంద, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అనుకూలత. సమస్త వ్యాపార శుభయోగం, వ్యాపారంలో వృద్ధి, భాగస్వామ్యాలతో కలిసి రావడం, కుటుంబ సభ్యులతో మమేకమవడం, తీర్థయాత్ర కానీ, విహారయాత్రలు, విదేశీయాన యాత్ర కూడా మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీరు పట్టిందల్లా బంగారంగా ఉండబోతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. తప్పక ఇలాంటి మంచి వీడియోల కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా సందేహాలు ఉంటే తప్పకుండా వాట్సాప్ ద్వారా మీ యొక్క సందేహాలని మనల్ని తప్పకుండా పంపించండి. ఫేస్బుక్, ట్విట్టర్, అలాగే వెబ్సైట్ కూడా ఫాలో అవ్వండి. అనేక విషయాలు తెలియచెప్పే ఏకైక ఛానల్ ఆస్ట్రో సిండికేట్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.